మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. దీక్షితులు గారు లక్ష్మికి ఏదో పరిష్కారం చెప్పటంతో వెంటనే మిత్ర వాళ్ళ ఇంటికి వచ్చి మిత్ర వాళ్ళ ఇంటిని బయట నుంచే నిలబడి చూసుకుంటూ ఉంటుంది. ఇక గేటు దగ్గర నిలబడి మిత్ర గారు మీకు గండాలున్నాయని తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని మనసారా చూసుకొని మీతో మాట్లాడాలని నాకు చాలా అనిపిస్తోంది. కానీ నేను మీ ముందుకి రాలేని పరిస్థితి. నా పరిస్థితికి నాకే చాలా బాధగా ఉంది. మిమ్మల్ని నేను కళ్ళారా చూసుకోలేకపోతున్నాను. ఏం చేయాలి మిత్ర గారు అని లక్ష్మి గేటు దగ్గర నిలబడి ఇంటిని చూసుకుంటూ చాలా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకోవైపు ఇంట్లో ఉన్న మిత్ర లక్ష్మినే గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అయ్యో! ఇప్పుడు ఏం చేయాలి? ఎలా చేయాలి? అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే జాను లక్కీకి కాలుకి గాయం అయిందంట. ఇప్పుడు లక్కీకి ఎలా ఉందో ఏంటో చూడాలి అని మిత్ర వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అయితే దూరం నుంచే గేట్ బయట నిలబడి ఉన్న లక్ష్మిని జాను చూసేస్తుంది. అదేంటి లక్ష్మి అక్కడే కదా అక్కడ ఉన్నది. అక్క అంటూ జాను పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటుంది. అక్క అక్క అని జాను పిలుస్తూ మరి లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటుంది. లక్ష్మిని పూర్తిగా చూసేసిన జాను ఇప్పుడు లక్ష్మితో మాట్లాడగలదా? మళ్ళీ లేకుంటే లక్ష్మి ఇక్కడి నుంచి కూడా జానుతో మాట్లాడకుండా తప్పించుకొని వెళ్ళిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.